నేను కాదు, నీవే నీ వాక్యం చేత నాతో అందరితో మీరు మాట్లాడాలి. సమస్త మహిమాంగలతో ప్రభావం నీకు అర్పించేస్తూ త్వరగా యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించుకోండి నాము తండ్రి. ఆమేన్. రైట్. వస్తుందా? దేవుని సన్నిధానంలో వాక్యం ఇచ్చినటువంటి మనము, వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనము గత కొన్ని వారాల నుంచి, కొన్ని నెలల నుంచి మనము ధ్యానం చేస్తున్నటువంటి మాట ఏమిటట? నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారమే మిమ్మల్ని మీరు కూడా పరిశుద్ధపరుచుకొని దేవుణ్ణి వెంబడించుట పరిశుద్ధులై ఉండని వాక్యం నేర్పుతా ఉంది. ఈ క్రమంలో దేవుని సన్నిధానంలో మనం పరిశుద్ధులమై ఉండున్నట్లుగా, కొనసాగున్నట్లుగా, దేవుడితో ముందుకు నడుచున్నట్లుగా ఎలా ఉండాలో నేర్చుకుంటున్న శీర్షికలో ఆ భాగాల్లో ఒకటి దహన బలి గురించి మనము నేర్చుకున్నాం. ఏంటట? దహన బలి గురించి నేర్చుకున్నాం. రెండవది మాట్లాడాలి. రెండవది నైవేద్య బలి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ నైవేద్య బలిలో ఎన్ని రకాలు, ఎన్ని భాగాలు మాట్లాడే? 2 రకాలు. ఒకటి 4 పదార్థాలు కావాలి. ఒకటి గోధుమ గింజలు లేదా గోధుమ పిండి, రెండవది నూనె, మూడవది సాంబ్రాణి, నాలుగవది ఉప్పు. ఈ 4 పదార్థాలు కలిపి ఆ పిండిగా, రొట్టెగా తయారు చేసి దేవునికి బలి అర్పణగా అర్పించబడాలి. హల్లెలూయా. దేవునికి బలి అర్పణ అర్పించకపోతే, బలి అర్పణగా మారకపోతే ఆయనకి ఇష్టమైన జీవితం ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు మనం ఉపవాసాలు చేస్తూ ఉంటాం అంటే, మనము దేవునికి అర్పించుకుంటున్నాం, మనము దేవునికి సమర్పించుకుంటున్నాం, మనము దేవునికి అంటే ఒక మాటలో చెప్పాలి అంటే కొంత అర్పణగానే. ఒక పూట 2 పూటలు అన్నం తినట్లేదంటే దాని అర్థం ఏమిటి? మనుషు ఇట్లా ఇట్లా వస్తాయి అడగరా దేవుని సన్నిధానంలో వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనము జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏమిటయ్యా అంటే, దేవుని సన్నిధానంలో ఒక పూట కానీ 2 పూటలు కానీ మనం అప్పగించుకుంటున్నామంటే అది కూడా దేవునికి మనం అర్పణగా మార్చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? అర్పణగా. అర్పణగా. ఆ అర్పణ అంటే పరిపూర్ణముగా ప్రభువుకు సమర్పించటం. ఏంటది? పరిపూర్ణముగా సమర్పించడం. ఇందులో నైవేద్య బలి అంటే, నైవేద్యము అంటే ఆ నైవేద్యం అంటే దేవుడికి పెట్టేది అంటారు. నేను అంటాను నైవేద్యం దేవుడికి పెట్టి ఏం చేస్తారు? దేవుడు అంటాడా? మనమే దేవుడి పేరు చెప్పుకొని, అవునా కాదా? పండగ పేరు చెప్పుకొని మనమే తినేస్తాం, దేవుడి పేరు చెప్పుకొని మనమే తినేస్తాం, ఇంకెవరి పేరు చెప్పుకొని మనమే తినేస్తాం. ఈ నైవేద్యము. కానీ ఈ భూ సంబంధమైన నైవేద్యములు దేవుడు కోరట్లేదు, కానీ ఆత్మ సంబంధమైన నైవేద్యములు దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నైవేద్యము అంటే దేవుడికి అర్పించి, దేవుడికి ఇచ్చే, దేవుడికి పరిపూర్ణంగా అర్పణ చేసేది. అంటే మనమే ఆయనకు అర్పణగా మారాలి. మారాలా వద్దా? అందులోనే మనము నేర్చుకుంటున్నటువంటి పాఠాల్లోనే మనము ఎక్కడి దాకా వచ్చే నైవేద్య బలిలో సాంబ్రాణి అంటే అది చేదైంది ఒకటి, రెండవది సువాసన కలది. చేదు అంటే క్రీస్తు ప్రభు వారి శ్రమలకు మనము ఆయన శ్రమలో పాలిభాగం నేర్చుకున్నాం. ఇప్పుడు సాంబ్రాణిలో అంటే సువాసన, అందులో మనము నేర్చుకుంటున్నటువంటి పాఠాల్లో 4వ భాగానికి వచ్చాం. ఒకటి వస్త్రముల సువాసన అంటే మన రక్షణ వస్త్రములు సువాసనగా ఉండాలి. రెండవది తైలపు వాసన అంటే మన మీద పనిచేస్తున్న దేవుని అభిషేకము సువాసనగా ఉండాలి. మూడవది చేదు యొక్క సువాసన. చేదు యొక్క సువాసన అంటే సంఘము అంతటా కూడా సంఘము ఏమై ఉందో, సంఘము ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా నడుస్తుందో, ఎలా దేవుని సభను ముందు కొనసాగుతుందో ఆ సంఘము యొక్క
బట్టి, జీవితాన్ని బట్టి, సంఘ క్రమమును బట్టి సంఘము యొక్క సువాసన. హల్లెలూయా. ఇప్పుడు 4వది మనము పరిపూర్ణంగా ధ్యానము చేయవలసింది ఏంటి అంటే ఉపదేశమునందరి సువాసన. దేని అందరి చెప్పాలి, మాట్లాడాలి గబగబా. ఉపదేశం అంటే మాట్లాడాలి. ఉపదేశం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? బైబిల్లో ఉన్న మాటలన్నీ ప్రకటిస్తాం, దాన్ని అంటారు. వాక్యము చెప్తూ ఉన్నప్పుడు దేవుడిని దీవించును కాక, దేవుడిని బలపరచును కాక, దేవుడిని ఇలాంటి వాక్యాలు చాలా మంది చెప్తారు. కానీ ఉపదేశం అంటే ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే ఆయన మన హృదయ లోతులో నుంచి, మన బ్రతుకు లోతులో ఉన్నటువంటి వాటన్నిటినీ దేవుడు పరిశోధిస్తాడు. అది ఉపదేశం. ఉపదేశం అంటే పరిపూర్ణమైన అన్నిటినీ విడిచిపెట్టి, అన్నిటినీ వదిలిపెట్టి. ఎలీషాని ప్రభు పిలిచాడు, పిలవగా ఏం చేశాడు? ఆయన దున్నటానికి సిద్ధపరిచిన నాగల్ని నరికి, ఆ పొలం దున్నటానికి ఏర్పాటు చేసిన ఎద్దుల్ని వదిలించి వడ్డించి అందరికీ భోజనం పెట్టి 12 అరకలు ఆశామంటే ఆయన ఎంత భూశామో చూడండి. అన్నిటిని వదిలిపెట్టి దేవుడి కొరకు తన బ్రతుకును సమర్పించి, తన జీవితాన్ని సమర్పించి దేవుని సేవను కొనసాగాడు. హల్లెలూయా. అంటే ఉపదేశ క్రమం అది. దేవుని సన్నిధి ఆయన తాకగానే ఆయన బ్రతుకు సమర్పించాలని ఆలోచన చేసిందట. ఇప్పుడు ఉపదేశమందరి సువాసన అంటే ప్రతి వారం కూడా దేవుని వాక్యం వింటున్నాం, ప్రతి రోజు కూడా దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం, ప్రతి రోజు కూడా దేవుని వాక్యాన్ని ప్రార్థన పూర్వకంగా నెమరవేసి పూజిస్తున్నాం. కానీ ఆ పూజిస్తున్న వాక్యము, నెమరవేస్తున్న ఈ వాక్యము, ఇది కూడా దేవుని సన్నిధానంలో ఇలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే అది మన లోపల సువాసనగా మారుతుంది. పేరంలో ఎందుకు రాస్తాం? చెప్పండి సమాధానం. అందరు రాసుకునే అతనే ఉన్నారు, రాయనోళ్ళు తక్కువ మంది, అందరు రాసేవాళ్ళు ఎక్కువయ్యారు, అవునా కదా? ఎందుకు రాస్తున్నారు? పేరంలో పేరు ఏదో ఒకటి రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారంటే మొక్క మంచిగా అందంగా ఉండాలండి. రెండవది దగ్గరికి వచ్చే దాని ఒక భూవాసన ఉంటుంది. మాకైతే అలవాటు ఏం లేదు. హల్లెలూయా. మాట్లాడితే దారిలో పడతావే. మాట చెప్పిన ఉపదేశం అందరి సువాసన గలవాడట ఈ లోక సంబంధమైన వాటిని ప్రత్యాగించగలుగుతాడట. ఉపదేశం అంటే దేన్నైనా వాంటింగ్ చేసేస్తుంది. ఏం చేస్తుంది? మన వాంతులు అయితే పిచ్చి పనికి మనంతా తింటే వాంతులే అయితే గట్టి గాదం చెత్త చెదారం అంతా వేసి తిని చికాకు పెడితే అది కూడా మన చికాకు పెట్టారు. వామిటింగ్ అది చాలా కష్టం అండి. వేగులు దిగిపోయారు వామిటింగ్. నాకు ఎప్పుడైనా అయిందయ్యా అంటే బస్సులో ప్రయాణం చేస్తే బస్సు కూడా అకపోతేనే, ఏదైనా కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కారులో రకరకాల పెడతారుగా, అవి కష్టతరంగా ఉన్నప్పుడు వామిటింగ్ సార్. దేవుని సన్నిధానంలో ఉపదేశమునందరి సువాసన. ప్రతి వారం మనం వాక్యం వింటున్నామో వినట్లేదా? మీరు మాట్లాడాలి, నా వైపు చూస్తే చాలా జాగ్రత్త. నాకు ఏమి కాల తల్లు నా వైపు చూడండి. ఆపద కాసే 4 సొక్కలు కాలుతున్నారు, ఏ బాధపడదు, దారికి వస్తాం. వాక్యము ప్రతిరోజు వింటున్నాం, ప్రతి దినం ధ్యానం చేస్తున్నాం, ప్రతి వారం ధ్యానం చేస్తున్నాం. కానీ వాక్యము లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? ఏమైనా కార్యం చేస్తుందా? ఉపదేశం అందరి సువాసన అంటే ఏంది నాన్న? బైబిల్ అడుగుతుంది, కూర్చో, బైబిల్ పైన పెట్టుకో. ఉపదేశం అందరి బహు జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే వాక్యము లోపలికి వెళ్ళిన తర్వాత వాక్యం అన్ని ఏదో ఒక రకంగా ఏం చేస్తుంది? మాట్లాడండి, లేదా భూమి తెయ్యాలా? తినరాలిగా
మరి నేను కూడా తినే రాలా, పైగా మోషన్స్. అదే చెప్పే ఎందాల బాధ, కడుపుతో నొప్పి, ఇబ్బందిగా ఉంది. ఏం పెట్టారేమో హోటల్ ఏమైతుందో, నిజాన్ని ఎక్కువైందా, ఏదో మొత్తానికి లోపల జరిగింది. వాక్యము లోపలికి వెళుతున్న కొలది, వాక్యము లోపలికి మనకి ఎంత ఎక్కువ వాక్యము నేర్చుకుంటున్నామో ఆ వాక్యము మన లోపల మనని ఏమి చేయిస్తుంది? ఉపదేశం అందరి సువాసన అంటే ఇప్పుడు ఆ ఒక భక్తుడు వాక్యం పరిశుద్ధ లేఖనంలో రాయించినటువంటి మాట, నీ జీవ గ్రంథములోని దేవుని మాటలను జుట్టు తేనె దారుల వలె, జున్ను వలె, లేకపోతే తేనె వలె ఏం చేస్తాడట? జున్నుకొని తినేస్తున్నాడట. గ్రంథమును నమిలి మింగేశారని బైబిల్లో ఉన్నాయని అవి మాటలన్నీ. మాట్లాడకపోతే ప్రార్థన చేయగలుగుతాను. మీ మొండితనం మీకంటే ఎక్కువ మొండితనం నాకు. మీరు మాట్లాడితే వాక్యం చెప్తాను, లేదంటే అర్థాంతంగా ముగించేసానా లేదా? ఒకసారి ముగించారా లేదా? గుర్తున్నాయి ఆ రోజులు, మర్చిపోయారా? ముగిమంటే నాకు అది విషయం ముగించేస్తా. మాట్లాడకుండా మేము ఎట్లా కూర్చోబెట్టి అనవద్దు. నీ లోపల ఉన్న వాక్యం, వాక్యం ఎవరి లోపల? అసలు మన లోపల వాక్యం ఉందంటారా? అమ్మా ఉందా? ఉందా లేదా? ఉందే ఉందని చెప్పండి, అర్థం లేదని చెప్పండి. ఉందా లేదా? ఉంటే ఏం చేస్తుంది అది? వాక్యము ఉంటే వాక్యము ఏమి చేయిస్తుంది? చక్కగా రెడీ అయిపోయి బైబిల్ పెట్టుకొని మందిరానికి వచ్చి పాటలు పాడి ఆరాధన చేసి వాక్యం చెప్తుంటే నిద్రైతే పోరు. కానీ కొంతమంది కళ్ళు తెచ్చి నిద్రపోయే భక్తులు కూడా ఉంటారులే, కానీ కొంతమంది కళ్ళని పెట్టి వెంట తీక్షణంగా వింటారు. విన్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఏమో ఈ రోజు మందిరంలో ఏం చెప్పాడంటే ఏదో మాత్రం మొత్తానికి మళ్ళీ చెప్పాడు, కానీ ఏం చెప్పాడో జరిగింది. అందా? కొంతమందికి వాక్యం గుర్తుండదు, అందులో ఉపమానాలు గుర్తుంటాయి, కొంతమందికి జోకులు గుర్తుంటాయి, కొంతమందికి చెప్పి రకరకాల గుర్తుంటాయి. వాక్యం కొంతమందికి అసలు గుర్తుండదు. ఇలాగా దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుందని 119వ కీర్తనలో చెప్పాడా చెప్పలేదా? ఏమని చెప్పాడు? నీ వాక్యమే నన్ను బ్రతికించి, వాక్యమే మనల్ని బ్రతికిస్తుందట. వాక్యమే మన జీవితానికి సువాసనగా మారుస్తుందట. ఉపదేశం అందరి సువాసన అంటే, ఉపదేశం అనగా దేవుని వాక్యము మన లోపలికి వెళ్ళిన తర్వాత, ఇంతకు ముందు మనము ఈ లోక సంబంధులుగా, ఈ లోక ఆచారాల ప్రకారం, ఈ లోక అలవాట్ల ప్రకారం, ఈ లోక ఉద్దేశాల ప్రకారం ఎలాగైతే బ్రతికామో అలా బ్రతకకుండా మన మార్పులోనికి అనగా మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన తలపులు అన్నీ మారిపోతున్నాయి. మన క్రియ మారిపోతుంది, మన చూపు మారిపోతుంది, మన ఆలోచన మారిపోతుంది, మన విధానము మారిపోతుంది. అంటే దాని అర్థం ఏమిటంటే నీ లోపల ఉపదేశము నిన్ను దినదినము కాల్చి వేస్తుంది కనుక. ఈసారి కాదు, చాలా సార్లు నుంచి బైక్ అంటే నాకు ఒక భయం పట్టుకుంది. సంఘంలో ఫంక్షన్ అంటే భయం పట్టుకుంటుంది. నిజం, మీకు ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, కానీ సంఘంలో ఫంక్షన్లు పోతానంటే భయమే. ఫంక్షన్ పెట్టుకుంటే వాళ్ళ మందిరానికి రావట్లా. ఎందుకంటే ఫంక్షన్లో తాళ తీసేయండి చేస్తానంగా, ఈ ఆచారం, ఈ పద్ధతి వ్యవహారం చెయ్యొద్దు అంటే కనుక అంతే సంగతం. మీకు మాట చెప్పనా? శివగూడెంలో తల్లి చక్కగా ఫంక్షన్ ఎట్టుకుంది. ఫంక్షన్ చేసాం, అన్ని చేసాం, అయిపోయింది, ఇంటికి వచ్చాం. తెల్లారి 2వ రోజు 3వ రోజు మంచి శుభవర్తమానం వచ్చింది. పాస్టర్ గారు ఇక నేను మందిరం వరకు రావటం లేదు. ఏమిటమ్మా బాధ? వస్తున్నాడండి. ఎందుకు? నువ్వు కానుక అడిగావు. ఏమడిగానంట? కానుక అడిగి ఈ ఫంక్షన్ చేస్తే ఈ కానుక ఇవ్వాల్సిందే డిమాండ్ చేసి అడిగాను. ఎంత దుర్మార్గం అంటే, ఓపెన్గా చెప్తున్నాను, ప్రభు విన్నాడు నా మాట. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరేమనుకున్నా నాకు బాధ లేదు, కానీ నేను ఏం మాట్లాడానో ఆమె నాకేం చెప్పిందో ప్రభువు తెలుసు. ఎవరు తెలుసు? ప్రభు తెలుసు. మీకు విషయం చెప్పనా?
ఏది కావాలన్నా ప్రభువుని అడుగుతున్నాం. ఈ నెలలో, పోయిన నెలలో, ఈ నెలలో జరిగిన అద్భుతాలు మీకు చెప్తే కొన్ని మంచికి. ఆడ పెద్ద బోర్డు కనబడుతుందా? ఆడ మనం వచ్చి గల్లీలో బోర్డు పెట్టామా? ఈ బోర్డు కానీ ఆ బోర్డు కానీ ఇవి నేనేమి కొల్ల. ఆ ఫ్లెక్సీ ఒకటి 20,000 రూపాయలు పెట్టి తయారు చేయించి అప్పు తెచ్చి చేశా, డబ్బులు పెట్టలా. ఆ స్టాండ్ మాత్రం ఫ్రీగా ఇచ్చారు, ఒక ఆయన ఫ్రీగా ఇచ్చారు. ఆయన ఏదో పని తగిలింది, పని చెప్తాను వెళ్ళాము, చూసాక పాస్టర్ గారు మీకు ఏమైనా కావాలి అంటే పలాని కావాలంటే అది చేసిస్తానండి. ఆ సెల్ ఒకటి ఎల్లింగ్ పెట్టించాలి అంటే ఆయన ఏమన్నా తెలుసా, దాని ప్లేట్ నేనే కొనుక్కొచ్చి దాన్ని అవగాహన చేసి నేనే సెలవు వెళ్ళి పెడతాను, ఇప్పుడు సెలవు పెట్టిస్తాను అంటున్నాడు ఆయన. ఆయన ఇంకొక వాగ్దానం చేశాడు. ఏమిటయ్యా అంటే, మన మందిరానికి ఒక 10 కుర్చీలు, మన మందిరంలో కార్పెట్, గ్రీన్ కార్పెట్ తెచ్చేయడానికి ఆయన ప్రేరేపించబడ్డాడు. ఆయన డబ్బులు ఇస్తే ఆయన చేస్తారంటున్నాడు. మనం ప్రార్థన చేయడం ద్వారా ఒక ఆయనకి ఉద్యోగం వస్తే ఆయన ఇప్పుడు సీలింగ్ చేయడానికి గత వారం రోజు నా బొర్ర తింటాడు. మాట్లాడయ్యా, నీకు దండం పెడతా, డబ్బులు నా దగ్గర ఉన్నాయి, సీలింగ్ చేయించండి మీ మందిరానికి అంటున్నాడు ఆయన. నామపోలి సీలింగ్ చేయించాడు, దొరికితే బాగా నేను చూస్తున్నాను. ఎందుకంటే పీవీసీ జిప్సమ్ సీలింగ్ చేయించిన తర్వాత రైలు తీసేటప్పుడు అది పాడైపోతుంది, అది అవసరం అంత అని వేలు ఖర్చు పెట్టి. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థించుట ద్వారా ప్రభువే ద్వారములు తెలుస్తున్నాడు. కాబట్టి ఆమె నా మీద నిర్ణయించింది ఏమిటయ్యా అంటే, అయ్యగారు డబ్బులు అడిగింది. నేను డబ్బులు అడగటం ఏనాడు తెలియదు నాకు. ఒకవేళ అడిగామంటే మీ దగ్గర ఉన్న స్వతంత్రాన్ని బట్టి ఎప్పుడైనా మేము అడుగుతాను, అంత మించి ఎవరు డిమాండ్ చేయలేదు. సరే వేసింది, నిర్ణయించింది, మందిరం మానేసింది. మందిరానికి మానేసిన తర్వాత చాలా దినాలు, చాలా రోజులు నా మీద కోపంతో ఈ మందిరం అట్ట, ఆ మందిరం ఏంట అని చెప్పి అక్క, ఆ తల్లి, కూతురు, అక్క, చెల్లి అందరూ రెడీ అయ్యి అట్టహాసంగా రోడ్డు మీద నడుచుకుంటే మమ్మల్ని చూస్తా నవ్వుతా పోయారు మందిరానికి. పోనీ అనుకున్న వదిలేసాం. సంగతులు అందరూ అన్నారు, అయ్యారు నువ్వు ఎప్పుడు అట్లాంటి కాదే, ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నాడు అన్నావు, నడుచుకో, వాళ్ళని ఏమనొద్దు, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశాను. నాకు 3,000 రూపాయలకి నా మీద నిందేశారు. కానీ విచిత్రం చెప్పనా, ప్రభువు ఎప్పుడు వదిలిపెట్టడు, ఎప్పుడు పక్కన పెట్టడు. ఎందుకంటే నమ్మదగిన వాడు కనుక ఆయన నమ్మకంగా ఉండే వారి మీద ఏ చేసిన ప్రభు వదిలిపెడతాడా? వదిలిపెట్టడం. 3,000 అని చెప్పిన ఆమె ఈ రోజున స్టిల్ ఆన్ వర్డ్స్ ఆమె ఏడుస్తుంది. 2.5 లక్షల బంగారం దొంగలు తిరిగిపోయారు. దొంగలంటే ఎవరో కాదు, సొంత భర్తే ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు పాడు చేశారు. ఇప్పుడు చెప్పుకోలేక కక్కలేక దగ్గర ఏడుస్తున్నారు. మన సంఘస్థుల దగ్గరికి వచ్చి అంటున్నారంట, అనవసరంగా మందిరం మానేశాం, అనవసరంగా పాస్టర్ గారిని దూషించాం, అనవసరంగా మందిరానికి దూరం అయిపోయాం. అమ్మా మా అమ్మాయి కోసం ప్రార్థన చేయమనరా. కారణం ఏంటి? నేను అంటాను, లేదా వాక్యము మన లోపల మన పదులు పెట్టి నడిపిస్తున్నప్పుడు దేని మీద మనకు ఆశ ఉండకూడదు. అమ్మాయి ఫోన్ చేశానది, అయ్యా మేము మా అమ్మాయి మా ఇంట్లో ఫంక్షన్ కనుక మీకు ఎంత కానికి ఇవ్వాలి, నేను కానుక పెద్ద ప్రశ్న, మీకు ఇబ్బంది ఏం కాదమ్మా, ఇవ్వకపోయినా బాధలా, ఏం కాదు మీరు పెట్టుకోండి అంటే, అవును లేదు నువ్వు చెప్పాల్సిందే అన్నది. అంటే నన్నమ్మా మన ఇక్కడ ఖమ్మసంలో మా అమ్మ ఇంట్లో ఇలానే ఫంక్షన్ జరిగితే 2 ఏళ్ళు కానికెట్టారమ్మా, అలాగైతే చేశారమ్మా, వాళ్ళు చేశారమ్మా చెప్తే, అయితే నేను 3,000 కానికెట్టని చెప్పిందా? చెప్పినావే ఊళ్ళో ఏసారి ఇప్పుడు చేశాను, వచ్చేటప్పుడు కానుకు వెళ్ళకూడదు. నేను చాలా అందరూ చెప్పిన భోజనం చేసి భోగం వస్తారు, దిక్కుగా భోగం పెట్టలేదండి. ఆమె జనం పట్ట ఏదో ఇంట్లో గందరగోళం ఉంది, చేస్తా ఉండి మమ్మల్ని పట్టించుకోకపోతే అప్పటికి ఆ రోజున అమ్మగారికి దాదాపుగా టిఫిన్ కూడా చేయలేదు, కళ్ళు తిరుగుతున్నాయి, 3:30 అయిపోతుంది, కింద పడుతుంది. మన భయంతో మేమే వెళ్ళి జనాల్లో పోసుకుంటా వెళ్ళి గబగబా అందరిని నెట్టి కొద్దిగా భోగ తెచ్చుకొని తిని వచ్చాం. కానుక రూపాయి ఇవ్వకపోగా ఆమె అపార్థముగా నిందలేసి చేసింది. ఈ రోజున బంగారము డబ్బులు కోల్పోయి భార్యాభర్తలు పోలీస్ స్టేషన్కి ఎక్కి రోడ్ల మీద అన్ని పిలిచి పంచాయతీలు. గల కారణం ఏమిటంటే, ఉపదేశము ఖచ్చితంగా నువ్వు వింటే నువ్వు సువాసనగా మారుతావు. ఉపదేశం నీ లోపల, వాక్యము నీ లోపల కార్యం చేయకుండా, వాక్యం ఎంతను వదిలిపెట్టడం కాదు, విన్న వాక్యము నీ జీవితంలో వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలి. అది మరణమైన, నిందైన, వేదనైన, శోభనైన, ఈ ఇబ్బందులైన, అవమానాలైన, దోషి ఏదైనా కానీ విన్న వాక్యము దేవుడు నీతో ఏది మాట్లాడుతున్నాడో ఆ విన్న వాక్యాన్ని నీ బ్రతుకులో వాక్యానుసారంగా జీవించడం కావాలి.
ఉపదేశమునందలి సువాసన అంటే మనము వాక్యము వెంటనే కాదు, వాక్యము నేర్చుకోవటమే కాదు, ఆ వాక్యము మన లోపల నుంచి వాక్యానుసారమైన క్రియలు బయటికి రావాలి. క్రియలు బయటికి రావాలి. ఇప్పుడు సందర్శనలు చెప్పాము, అమ్మ బాధ లేదు, భయం లేదు, వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి, ప్రార్థన చేయండి, వీలైతే మందిరానికి రమ్మని చెప్పాము. అంటే మన క్రియలేమిటి, మనకు దేవుని ఉపదేశం ఏమిటి? ఎవరైనా మనకు అన్యాయం చేసిన మనం వాడికి చేయకూడదు, మేలే చేయాలి. ఏం చేయాలి? మేలే చేయాలి. వాక్యము వెంటనే కాదు, వాక్యము కార్యరూపకముగా మన క్రియలలో వ్యక్తమవ్వాలి. అదే మనకు సువాసన. దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో, దేవుడు నీకు ఎలా జీవిస్తున్నాడో, దేవుడు నిన్ను ప్రేమించటమే, దేవుడు నీకు ఇవ్వటమే అని వాక్యము చెబుతూ ఉంటే, వాక్యం వింటున్న నీవు అలానే నీవు ఇతరుని ప్రేమించాలా వద్దా? అలా ఇతరులకి తోడ్పాటుగా ఉండాలా వద్దా? అంటే మనం దేవుడు దేవుడు అని నోటితో చెప్పుకోవటం కంటే దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యము బయట క్రీస్తు స్వరూపములు కనిపించినప్పుడే ఉపదేశమందలి సువాసన. తీసుకుంటే దేవుని సన్నిధానంలో సువాసన అంటే నిర్వేద పైకి కలిగిన సువాసన కాదు, అంతరంగములో దేవుని వాక్యము నీ లోపల కార్యసాధనం అవ్వాలి. అందుకే ఒకసారి 1వ కీర్తన తీసి చదవండి అందరూ కూడా. పరిశుద్ధ లేఖన గ్రంథముల నుంచి 1వ కీర్తన తీసి త్వరగా చదవాలి. బైబుల్ తీసి చదవటం మీకు అంతే, ఇంకా ఎంతకాలం అంటే అసలు 1వ కీర్తన కూడా రాదా మీకు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించు. ఏమి అన్నట? యెహోవా ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే వాక్యము, ఉపదేశము. దీన్ని నీవు ప్రతి వారము ప్రతి దినము రుచిస్తూ ఉన్నావు కనుక, తింటూ ఉన్నావు కనుక, తిన్న ఈ ఆహారం, తిన్న ఈ ఆధ్యాత్మికమైన వాక్యమట అంతరంగ పురుషుని స్వభావాన్ని మార్చివేయాలట. అందుకే 1వ కీర్తన చేశాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడవక. దుష్టుని ఆలోచన ఏమిటి? ఒకరిని పాడు చేయాలి, ఒకరిని నాశనం చేయాలి, ఒకరిని ఇబ్బంది పెట్టాలి, ఒకరికి కష్టం పెట్టాలి. మనం అది కలిగి ఉండాలా? మాట్లాడాలి. ఒకరిని మోసం చేయొచ్చా? ఒకరికి అన్యాయం చేయొచ్చా? ఒకరికి పాపంలోకి నెట్టవచ్చా? ఒకరిని ఇబ్బంది పెట్టవచ్చా? ఇవన్నీ గొర్రెలాగా ఊపుతున్నారు, కానీ దుర్మార్గ పనులు చేయాలి. ఇదే ఉపదేశం సువాసన. అందుకే ఉపదేశం అందరి సువాసన అంటే చెవితో వింటనే కాదు బిడ్డ, విన్న నీవు వాక్యం ఏమి చెబుతుందో అది చేసి చూపాలి. అదే సువాసన. చేస్తున్నావా? ఒక చెంప మీద కొడితే చూపెడతాను, ఎవరైనా నిన్ను కొట్టారనుకో వెంటనే అని కోపంతో ఉడికిపోయి కానీ వాక్యం ఆయన వీపును వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు అంటే ఆ వీపు దున్నకపోతే ఈ పొలము పంట పైరు పొలము రాదు కనుక. ఓ మాట చెప్పనా, ఉపదేశము నీ లోపల ఫలవంతముగా మారకపోతే, దేవుని సువాసన నీ ద్వారా వెదజల్లకపోతే, దేవుని ఫలము చల్లారిపోవడం అంటే ఫలము లేనిదిగా మారిపోతుంది. ఇప్పుడు నీ ఇంట్లో జామ చెట్టు నాటాం లేదు, మామిడి చెట్టు నాటాం లేదు, సపోటా చెట్టు నాటాం. నాటిన తర్వాత అది ఫలములు ఇయ్యకపోతే ఏం చేస్తాం? అన్నా నరికి అవతల పారేస్తాం, అవునా కదా? నువ్వు మందిరానికి వచ్చి దేవుని వాక్యము నేర్చుకున్నటువంటి నీవు ఫలములు ఇవ్వాలా వద్దా? మాట్లాడ గట్టిగా, ఇవ్వాలా వద్దా?
ఏమిటా ఫలాలు అంటే ఈ 10 ఆజ్ఞలలో నేనే దేవుని, నేను తప్ప వేరొకడు. అందరూ చెప్పండి ఈ మాట. నేనే దేవుని, నేను తప్ప వేరొక దేవుడు నీకు మాట్లాడాలి గట్టిగా. ఉన్నాడా లేదా మీకు? దేవుడే దేవుడిగా ఉన్నాడా? ఇంకా వేరే దేవుడు ఉన్నారా లేదా? అందరూ చెప్పాలి సమాధానం. ఎవరు చెప్పారు? అందుకే చెప్పారు ఈ పగిలి పద్ధతి చెప్పింది. అందుకే మీకు వేరే దేవుళ్ళు ఉన్నారు. వాక్యాలు నెరవేరినదే. ఆజ్ఞల్లో మరొక ఆజ్ఞ ఏమిటది? నీ దేవుడు యెహోవా పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించబోవడం అంటే, మరి ఉపదేశం వినటం అంటే ఆ క్రియారూపం. వినలేదు అంటే నీకు దేవుడు ఉన్నట్టే. ఉన్నాడా లేడా? చావైన రేవైన ఏదైనా ఉపదేశాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకు 12 మంది అపోస్తులు వారి ప్రాణత్యాగాలు చేశారు? వారికి కల్లేక, వారికి పాల్గొక కారణం తెలుసా? వారి ప్రాణమనైనా వదిలిపెడతానికి ఇష్టపడ్డారు, కానీ దేవుని సువాసన వెదజలడానికి ఇష్టపడ్డారు, కానీ వారు దాన్ని దక్కించుకోవడానికి ఇష్టపడ్డా. ఎందుకంటే వాక్యములో రాయబడి ఉన్న మాట ఏమన్నారు వాళ్ళు? నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు. ఎవరి నిమిత్తము? దేవుని నిమిత్తం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఒకవేళ దేవుని చిత్తమైతే ఉపదేశం నేర్పుతున్నటువంటి దేవుడు ఆ ఉపదేశం ద్వారా ఒకవేళ దేవుని నిమిత్తం మన ప్రాణం పోవాల్సి వస్తే బాధలేదు. బాగా పోగొట్టుకుంటావా? ఉపదేశం అంటే నీ లోపల అది నెమరవేయబడుతూ, నీ లోపల అది నిత్యము రగులుతూ మండుతూ వాక్యమై ఉన్న దేవుడు ఏది నీతో మాట్లాడుతున్నాడో అది మాత్రమే చెయ్యగలిగేవాడే ఉపదేశమందరి సువాసన. ఒక్కోసారి మీటింగ్ కొరకు కొన్ని 100 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. ఒక్క మీటింగ్ కొరకే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది, చాలా కష్టం ఉంటుంది. అయినా ఎందుకు? ఎవరో ఒకరు ఉపదేశం ద్వారా పట్టబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరు పిలిచినా ఎందుకు పరుగులు పెడుతున్నామంటే కారణం ఏమిటంటే వాక్యము ఉపదేశంలో పెంచాలి. మరి నీకు ప్రతి దినం ఉపదేశం ప్రకటించబడుతున్నప్పుడు నీ లోపల ఇంతకుముందు తిట్టేదానికి ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకుముందు పండవుతూ నీ నోట్లోంచి వచ్చి ఇప్పుడు ఏం చేయాలి? కూతురు ఇంతకుముందు పిచ్చి పిచ్చి ప్రవర్తించేదాన్ని ఇప్పుడు ఏం చేయాలి? వాక్యం వింటున్నావు నీవు మాట్లాడనా? ప్రవర్తిస్తున్నా. లోకమునకు వేరే అని చెప్పినా రాసిందా? లోకమునకు వేరే అవ్వటం అంటే ఉపదేశం నీ లోపలికి వెళుతున్న కొలది లోకములో ఉన్నది ఏదైనా నీ లోపల వీటికి వచ్చేయాలా? ఇంకొక మాట, ఉపదేశమందరి సువాసన అంటే దేవుని యొక్క మాట నీ లోపలికి వెళుతున్నప్పుడు లోక సంబంధమైనవన్నీ బయటికి వచ్చి నేను పరలోక సంబంధమైన వాసిగా బ్రతికిన వాడి పరలోక సంబంధి వాడే ఉపదేశమందరి సువాసన. ఒక చెంప కొడితే ఒక చెంప చూపించాలని చెప్పినప్పుడు ఆయన వీపే చూపించినప్పుడు, ఆయన ప్రకటనలో పుడిచినప్పుడు ఆయన ఏమి మాట్లాడకపోతే ఉపదేశమందరి సువాసన. ఒక వ్యక్తిని చూపించిన స్టెఫెన్ రాళ్లతో కొట్టుతున్నా ఏం చేస్తున్నాడు? రాళ్లతో పడతా ఉంటే స్టెఫెన్ ఏం చేశాడు? ప్రభువా మీరంతా చూడని చెప్పాడా? ఏమా చెప్పాడా? నీకెవరైనా మోసం చేస్తే, నువ్వు ఎవరైనా ఇబ్బంది పెడితే, నీకేమైనా కష్టం కలగజేస్తే నువ్వు చేయాల్సింది తెలుసా? నువ్వు అన్ని ప్రేమించడం నేర్చుకో. ఎందుకు తెలుసా? ప్రేమించడం కూడా ఒక ఆయుధమే. ఇది తెలియదు కొంతమంది బుర్రకి. అమ్మా
ప్రేమించడం కూడా. కొంతమంది రకరకాల ప్రేమలు ఉంటాయి. ఆ ప్రేమల్లో దొంగ ప్రేమలు ఉంటాయి, నటన ప్రేమలు ఉంటాయి, రకరకాల ప్రేమలు ఉంటాయి. ఈ ప్రేమలన్నీ పనికి మళ్ళీ కొట్టివేయబడుగా స్వచ్ఛమైన ఏ ప్రేమ? దేవుడు మనం ఎలా ప్రేమించాడు? బాగా అంటే ఆయన ప్రేమలో కల్మషం లేకుండా ప్రేమించాడు. అందుకనే ఈ వాక్యం, ఈ ఉపదేశం ప్రతి వారం మనతో మాట్లాడుతున్నాడు. మాకు ప్రతి దినము మాతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఉదయం బైబిల్ చదువుతున్నప్పుడు, ఈరోజు ఉదయం బైబిల్ చదువుతున్నప్పుడు నాకుగా నేను చాలా విషయాల్లో అయ్యో ఇలా కాదు అలా కాదు అంటే ఉపదేశం నా లోపలికి వెళుతున్నప్పుడు నా విధానము, నా క్రియ, నా మాట, నా చూపు, నా ఆలోచన, నా తలంపు మారిపోవాలి. ఆ తర్వాతే అప్పుడు ఏమంటారు? వీళ్ళని వాళ్ళు మంచోళ్ళండి. అసలు ఉందా నీ దగ్గర సువాసన? అదే కదా స్టెఫెన్ చేసింది, అదే కదా. రాయి పట్టుకొని నీ మీదనే వేస్తా ఉంటే, అమ్మా నీ మీద రాయి వేస్తావు, నువ్వేం చెప్పాలా? నీ మీద రాళ్ళు వేస్తావు, ఏం చేయాలి? నాగానే ఏం చేయాలా? చెప్పించాలా? దూషించాలా? అరవాలా? తిట్టాలా? ఏం చేయాలి? ఆయన స్టెఫెన్ అన్నమాట, తండ్రి మీరేం చేస్తుంది, మీరు ఎరగలయ్యా, మీరు క్షమించమని రక్తపు మడుగులో ప్రార్థన చేస్తున్నాడట. ఉపదేశం అందరి సువాసన అంటే వాక్యము నేర్పుతున్న కొలది. అపోస్తలుడైన పౌలు గారిని శిరచ్ఛేదనం చేశారు. గల కారణం ఏంటి అంటే, ఆయన శిరచ్ఛేదనం చేయడానికి వచ్చినప్పుడు అదే కొన్ని వీడియోలు చూపెడితే నేను చెప్తా ఉన్నాను. ఏమిటి అంటే, ఇదిగో నేను నరకడానికి గొడ్డలి రెడీగా ఉందంటే నరుక్కో. కారణం రోషం, అంత వైరాగ్యం, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాక్యము, ఉపదేశము లోపల మండిస్తుంది. దేవుని కొరకు ఏది కోల్పోతావో, దేవుని కొరకు ఏది విడిచిపెడతావో, దేవుని నిమిత్తము ఏది ప్రక్కన పెడతావో, దేవుని కొరకు ఇష్టమైన వదిలిపెడతావో, దాన్ని బట్టి దేవుడు నిన్ను సువాసనగా మార్చేస్తాడా. అన్యోన్యమైన దాంపత్యం, ఒకే మాట, ఒకే నడక, ఒకే ఆలోచన, ఒకే ఉద్దేశంతో నడిచి ధనమే కావాలని, డబ్బే కావాలని ఆలోచన చేసినటువంటి ఎవరు వాళ్ళు? అన్యోన్యమైన దాంపత్యం అనగానే పేరు మీ నోట్లోకి వచ్చేది. ఎవరు వాళ్ళు? డబ్బు కొరకు. దేని కొరకు? డబ్బు కొరకు. దేవుడి దగ్గర దొంగలాగా మారిపోయాడు. ఏమైపోయారు? దొంగలాగా. ఒక మాట అంటాను, మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. రాసుకుంటారు, ఏం చేస్తారు? అసలు నీకు నిజంగా 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 ఉపదేశం అర్థమైతే ఏది నీకు ఎక్కువగా ఉండకూడదు. కానీ మీ అందరికీ ఉపదేశ సువాసన ఉందంటే లేదని చెప్పాలి. వాస్తవం చెప్తున్నా. నువ్వు ఎలా చెప్తున్నావా అంటే అన్నిటికాడ బాగానే ఉంటారు, డబ్బు కాడికి వచ్చేసారు కదా ఉండాలి. వాక్యం చెప్పింది. ఏం చెప్పింది? వాక్యం చెప్పింది. నేను చెప్పనా, ఇందాక దేవుడు లేడని మీరన్నారు. దేవుడు ఉన్నా, డబ్బులు ప్రేమించే దేవుడు. లోకాన్ని ప్రేమిస్తున్నావు నేను, బంధువులను ప్రేమిస్తున్నావు, నేను కార్యాలను ప్రేమిస్తున్నావు, లోకంలో ఉన్న వాటికి వేగిర పడుతున్నావు. కానీ దేవుడుగా నువ్వు ప్రేమిస్తే ఉపదేశం ఏం చెప్తుంది? ఉపదేశం దేవుని నీవు ప్రేమించటం అంటే వాక్యం ఏమి బోధిస్తుందో, ఏమి ప్రకటిస్తుందో ఆ వాక్యానుసారముగా మనం నడవటం నేర్చుకోవాలి. ఇప్పుడు దానియేలు సింహాల భూమిలోకి వెళ్తాం. దానియేలు తెలుసా తెలీదా? మాట్లాడాను. తెలుసా తెలీదా? తెలిసి కూడా వెళ్ళాడంటే దాని అర్థం ఏమన్నట్టు? అటువైపుగా వెళితే సింహం ఉన్నది అంటే ఏంటి పరిస్థితి? వెళ్తామా?
ఒకసారి మేము గానవయ్యారు వెళ్తా ఉంటే మేము వెళ్ళే దారిలోనే పులి సంచారం చేసిందంట. ఏ సంచారం చేసిందంట? అది వెళ్ళినప్పుడు కొంతమంది అడిగారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము ఇలాగ వచ్చామంటే అందులో పులి సంచారం చేసింది. భయం భయం. ఎన్నో మొన్న టీవీ వార్తలు చూపెడుతున్నాడు, వెళ్ళం తెచ్చినాడు, ఫుల్ తాగి ఏం చేసినాడు, పోయి చూలు దూకిందంటాడు సింహాల మధ్యలో. దేవుడు కూడా పెట్టాడు జాపల బతికించింది. భయం ఉందేమో ఉన్న సింహాలు కొద్దిగా అని దానియేలుకి తెలిసే వెళ్ళాడు. మాట చెప్పనా, నీవు దేవునికి దేవుని వాక్యానికి అప్పగించుకున్నప్పుడు నీ సువాసన తరతరములుగా జరగబడుతుంది. ఉపదేశమందలి సువాసన అంటే రక్తపు నడుగులో ప్రాణము తీస్తున్న వాడి వరకే ప్రార్థించే మనసు ఎవరికి కూడా సార్ ఉపదేశంలో ఎదిగినోడు. గాంధీ గారు చెప్పారు ఏం చెప్పారు గాంధీ గారు? ఒక చెప్పబడతారు, ఇది 2000 సంవత్సరాలు 2011 సంవత్సరాల క్రితమే, 21 సంవత్సరాల క్రితమే బైబిల్లో రాసినటువంటి మాట. ఇది కాదు కాబట్టి ఆయన చెప్పాడు. అహింసావాదం వద్దని ఆయన చెప్పాడని అందరూ రాస్తా ఉంటారు. నేను అంటాను, బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు కూడా వాళ్ళు ఎప్పుడో చెప్పాడు, అందరినీ ప్రేమించుకుంటాను. అర్థం ప్రేమించడం అంటే హింసించొద్దని అర్థం. ఎందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం దాని అర్థం ఏమిటి? నిన్ను వల్ల నీ పొరుగు నీ ఇంటి పక్కన కూడా ప్రేమించండి. నీ ఇంటి పక్కన చెప్పండి నీకు సఖ్యత ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఆ గొడవ ఈ గొడవ ఏదో గొడవ అయితేనే ఉంటుంది. అయినా వాడిని ప్రేమిస్తూనే ఉన్నాను అంటే హింసకు దారి తీయమాగలరా బాబు? ప్రేమతో బతకండి బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు. ఆ ప్రేమమయుని యేసు చెప్పిన మాట వాక్య ప్రకారం మన బ్రతికి నేర్పి చూపగలిగిన వాడే నైవేద్య బలిగా మానగలుగుతాడా? పాడుతూ ఉంటాం, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు మరువలేనిది, నిజము దీనిని నమ్ము అది ఎవరు కొలువలేనిది. హల్లెలూయా. పాడండి ప్రేమ ప్రేమ. ఏం పాట పాడదు? ఏదో పాట పడండి. ఏ పాటది? అయ్యా ఏం మాట ఉన్నాయి? అదో ఫస్ట్ పాట ఏదో పడింది కదా, మధురమైనది నా యేసు ప్రేమ. యేసయ్య ప్రేమ మధురమైందే, కానీ ఆ ప్రేమ మనలోనికి వచ్చింది కదా. అంటే వాక్యం మనలోనికి రావడం, ఆది వాక్యంలో వాక్యమే దేవుడు. అంటే వాక్యం ఇప్పుడు నీలో ఉన్నది అంటే ప్రేమమయుడు నీ లోపల ఉన్నాడా రాలేదా? వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రేమ మధురమైన ప్రేమ అంటే ఆ మధురమైన ప్రేమ మరవలేనిది. అంటే ఆ మధురమైన ప్రేమ నీలో ఉందా? మాట్లాడే ఉందా? ఆడద్దని అంటలే, కానీ ఉపదేశం నీ లోపలికి వెళుతున్న కొద్ది నీవేమవుతున్నావునా? సువాసన ఏమైనా ఉందా? అట్లానే సువాసన ఏదైనా ఉందా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచ్చిన అందరూ తెలుసది, చదివిందే. 2 కొరింథీ 2:14-15 చూడాల, వెతకాల, తీయాల. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చున్న జ్ఞానం యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. మనసు గట్టిగా, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క చెప్పండి, క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరుచుచు ఏం చేస్తూ కనపరుచుచు జ్ఞానము, క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరచడం అంటే ఎవరి ద్వారా? అమ్మా ఆయన ద్వారానా?
ఎవరి ద్వారా? ఎవరైతే క్రీస్తును గూర్చిన సువాసన జ్ఞానము కలిగి ఉన్నారో వారి ద్వారా కనపరచుచు ఆయన యందు ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న ఆయన యందు ఎల్లప్పుడూ విజయోత్సవముతో. రోజు బైబిల్ చదువుతున్నాం. ఏం చేస్తున్నాం అంటే బైబిల్ ఏం చదువుతున్నాం? సరిగ్గా చదవటం రాదు, తప్పులన్నీ. ఏం చదువుతున్నాం రోజు బైబిల్? ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగుతున్నాం. ఏం చేస్తున్నట్ట? ఎల్లప్పుడూ విజయోత్సవముతో. అంటే ఉపదేశము, దేవుని మాట ఏదైతే నీ లోపలికి వస్తుందో ఆ క్రీస్తు యొక్క విశేషమైన జ్ఞానము చేత మనమే సువాసనగా వెళ్తాం. బట్టనే కాదు, నశించుచున్న వారికి నశించుతున్నట్లుగాను, రక్షింపబడుతున్న వారికి జీవాంతముగా కింద భాగం రాసింది. ఇన్ని గంటలు ఇంత మైకులు పెట్టి, ఇంత బాక్సులు పెట్టి ఎందుకు ఉపదేశం ప్రకటించబడుతుందంటే పల్లె కాదు. ఎందుకు సమయాన్ని 12, 1 గంట, 2 కూడా అయినా కూడా ఎందుకు కూర్చోబెట్టి అయ్యగారు మైకు పట్టుకుంటే వదిలిపెట్టి ఎందుకు వదిలిపెట్టండి నాన్న? పల్లెక ఎవరు చెప్పేవాడు దొరకగా కాదు. కాదు, పిల్లలందరూ ఉపదేశ సువాసనగా మారాలి గనక. మిమ్మల్ని ఎందుకు గద్దించేది? మిమ్మల్ని ఎందుకు అరిసేది? మిమ్మల్ని ఎందుకు పర్సనల్గా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసేదంటే నీవు దేవుని ఉపదేశంలో ఎదగి ఏం చేయాలి? దేవుని ఉపదేశంలో ఎదగటమే కాదట, నువ్వు పరిమళ వాసనగా మారాలి. విజయోత్సవముతో ఊరేగించబడాలి. ఏం చేయబడాలి? ఊరేగింపు ఎప్పుడు జరిగింది? చచ్చిపోయినాను పెళ్లి చేసుకునేటప్పుడు. అంతేగాని ఊరేగింపు ఏమైనా జరిగిందా? రాజకీయ నాయకులు ఊరేగింపులు గోడలు ఉంటాయి. నాకు ఎవరికి దండ వేసి నాకు అట్టే అనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఎవరికో దండ నాకు ఏం తెలియదు కానీ చెప్తాను. ఊరేగించు. హల్లెలూయా. నీవు ఊరేగించబడ్డమంటే వాక్య ఉపదేశ మండలి యొక్క మనస్సు 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 వాక్యం ఏమైందో అదే మనమై ఉండాలి. ఒక్కళ్ళని ఆమెను కానీ అవునని కానీ స్తోత్రం. అమ్మో, వాక్యానుసారంగా ఉండటం కొద్దిగా కష్టమే పాస్టర్ గారు. ఏంటంటే వాక్యానుసారంగా ఉండటం చెప్పనా కష్టమేనని మీరు అనుకుంటారు, కానీ అది చేస్తేనే పరలోకంలో అన్ని. వాక్యానుసారంగా ఉండటం కష్టమని మీరు అంటారు, వాక్యానుసారంగా ఉంటేనే పరలోకంలో నీ స్థాయిని నేను అంటారు. ఉందంటారా కదా? అందరిలాగా ఆర్సీఎం వాడు కూడా అల్లే లేయాలి. ఆర్సీఎం వాడు కూడా పట్టుకుంటాడు, బైబిల్ పట్టుకుంటాడు, పోతాడు, గుడికి పోతాడు, వందనాలు చెప్తాడు, ప్రార్థన చేస్తాడు, వాక్యం ఉంటాడు, వస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? అమాస, పౌర్ణమి, మంచి రోజు, చెడ్డ రోజు, ఆ ముహూర్తము, ఈ సమయము, ఆ సమయము చూస్తారా చూడరా? ఒక మాట చెప్పు, అసలు ఆర్సీఎం వాడు భక్తులేనా? ఆ భక్తులే కాదంతా అనిలతో సమానం. ఏమనుకున్న బాధలే భక్తులేనా? నెత్తి నుండి ఏముంటాయి? ఏముంటాయి? ఇది ఒక్కటే ఉండదు. కొంతమందికి అది కూడా ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు చెప్పు, నేను క్రైస్తవుడిని. ఎట్లా? క్రీస్తు ఏమై ఉన్నాడో మనము కూడా అలానే. ఇప్పుడు చెప్పు, క్రీస్తు లోకములకు వేరుగా ఉన్నాడా ఉండలేదా? చెప్పండి అమ్మా. మరి మనం వేరుగా ఉండాలా వద్దా? 6 నెలలు 6 రోజులు, 11వ రోజు, 9వ రోజు. మొన్న ఇల్లుని వెళ్తే పాస్టమ్మ గారు ఎంత పడిందని చెప్పి 3వ రోజు సమాధి దగ్గరికి వెళ్తే నా గోల్డ్ మండిపోయింది. లేదు, 3వ రోజు మనం వెళ్ళొచ్చు సమాధి దగ్గర. మాట్లాడే పూలు, పండ్లు, ఫలాలు అన్నీ పెట్టుకో, సీట్లు పట్టుకో. అయ్యా మా వాళ్ళు ఏమని నాకు అయితే అట్లాంటి నా నిలిచి నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ ప్రభు ఈయన సిలివేసి ఈ సోసలు పడింది వాడు
ఉంటారని నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన యేసుని ఎందుకు మాటికి మాటికి సిలువ వేస్తా? ఒక మనిషికి ఇచ్చిన విలువ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుకి ఇవ్వాలి. ఒక మనిషికి ఇచ్చిన గౌరవం దేవుని వాక్యం ఇవ్వలే. వాక్యము బ్రతికిస్తుంది, వాక్యము జీవింపచేస్తుంది, వాక్యమే పరలోక రాజ్యాన్ని చేస్తుంది, వాక్యమే మేలు చేస్తుంది, వాక్యమే కాపాడుతుంది, వాక్యమే బ్రతుకు జీవం. ఈ వాక్యం ఏమైందో ఏమి చెబుతుందో ఆ దేవునికి నీవు స్థానం ఇవ్వకపోతే, ఆ దేవుని నీవు కనపరచకపోతే, ఆయన ఒక మాట రాశాడుగా, ఎవరు జనులు ఎదుట నన్ను ఒప్పుకుంటారో వారిని ఒప్పుకుంటాను, ఎవరు జనులు ఎదుట నన్ను దూషిస్తారో రేపు నా తండ్రి ఎదుట వారిని ఒప్పుకోనన్నాడు. నీవు ఇతరుని సంతోష పెట్టాలని, ఇతరుని ఆనంద పెట్టాలని, ఇతరుని ఓరసింప చెయ్యాలని. ఇతరుల కొరకు నేను నీ కన్న తండ్రి నీవు దూషణ చేస్తున్నా, సిలువ వేస్తున్నా, కొరడాలతో కొట్టిస్తున్నా, రాళ్ళతో కొట్టిస్తున్నా, మొక్క మీద ఉండేస్తున్నా. మనిషికి ఇచ్చిన విలువ దేవుడికి ఉందట. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మొక్కమాట 100 రూపాయలు చేతి పెడతావా? కానీ మందిరంలో ఒక 10 రూపాయలు సిగ్గుమన్నాడు చేయాలి. మందిరానికి రావడం తేలిక. ఫంక్షన్ కనుక పెళ్లి అవుతా ఉంటే మధ్యలో పోతే ఏమైందో. ఈ మందిరానికి మాత్రం ఎప్పుడు పెడతారు నాకు నీ దాన్ని ఏమంటారంటే, నీ కులస్తులు నీ పాదస్తులను తిట్టాలంటే ఏమనుకుంటారు? ముఖమోటికి మాట్లాడవు, కానీ సంఘాన్ని సేవకుని ఎలా పెడతారు? తేలిక కదా సార్. నేనే దేవుని, నేను తప్ప ఏదో ఉద్దేశం, ఏదో ఆలోచన ఉందంటారా? ఒక మాట మీకు గుండెని ఉంటే మీ గుండెని చేసుకొని నాకు చెప్పాల్సిన అవసరం, మిమ్మల్ని పరీక్షించుకోండి. ప్రభువుని చూసి ఏడుస్తున్నాడా, సంతోషపడుతున్నాడా, ఏం చేస్తున్నాడు? ఉపదేశంలోని సువాసన అంటే మన జీవితము, మన క్రియలు, మన తలపులు ఆయన క్రిస్టియన్ అని చెప్పుకోవటం. కానీ క్రిస్టియన్ అంటే అర్థం తెలుసా? శిష్యులు అంటే ఆయన్ని పోలిన వారు. ఎవరిని పోలిన వారు? ఆయన్ని పోలిన వారు. వాక్యం వింటున్న మనం అందరము ఆయన్ని పోలి బ్రతకాలి, ఆయన బలి బ్రతకాలి, ఆయన చిత్తములు చేయాలి, ఆయన మాటలు వినాలి, ఆయన వాక్యానుసారంగా బ్రతికించాలి. కానీ మందిరాన్ని పక్కన పెట్టి, ఉద్యోగాన్ని ప్రేమించి, మందిరాన్ని పక్కన పెట్టి, డబ్బును ప్రేమించి, మందిరాన్ని పక్కన పెట్టి, బంధువుని ప్రేమించి, మందిరాన్ని పక్కన పెట్టి ఇంకేమో ప్రేమిస్తే నీకు ఉపదేశములు సువాసన ఉన్నట్లేదా? బిడ్డ, నీకు ఇప్పుడు ఈ బాధ అర్థం కాదు. రాబోయే కాలంలో నీవు పడుతున్న శ్రమలు, కష్టాలు చూసి అప్పుడు తెలుసు. అప్పటికి సమయం అయిపోయింది. అప్పుడు నీ కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారు, రోధించేవాళ్ళు ఉన్నారు, విజ్ఞాపన చేసేవాళ్ళు ఎవరో ఉండరు. అయ్యో చెప్పినప్పుడు వెళ్ళేది. రక్తపు మడుగులో రాళ్ళు వేస్తున్నా, ప్రాణం పోతున్నా ఆయన మాట్లాడుతున్న మాట, తండ్రి వీరిని క్షమించవయ్యా. ఆయన కంటే పెద్దోళ్ళు, ఆయన కంటే గొప్పవాళ్ళు. కేవలం స్థెతను భోజనం వడ్డించడానికి ఎన్నిక చేయబడ్డాడు. ఈ మాట చాలాసార్లు చెప్పాను.
భోజనం వడ్డించేవాడే ఇంత త్యాగంగా దేవుడితో బతుకుతూ ఉంటే ఆయన కుమార్తెకి కుమారుడుగా సింహాసనం మీద కూర్చోడానికి అధికారం కలిగిన నీవు నేను ఇంకా ఏ స్థాయిలో బతకాలా? ఏ స్థాయిలో బతకాలి? ఏ స్థాయిలో బతకాలి? నీ భక్తి ఏ స్థాయిలో ఉంది? ఒకసారి ఆలోచించు. అందుకే ఇద్దరు అడిగా, మీకు గుండె లేకుంటే నిజంగా దేవుడు నన్ను బట్టి ఏడుస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని చెప్పు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. గుండె చెయ్యి. ఎవరికి వాడు గుండె ఉంటే గుండె చేయబడి కళ్ళు మూసుకోండి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకోండి త్వరగా. దేవుడిని అడుగు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను బట్టి సంతోషపడుతున్నాడా? నిన్ను బట్టి ఆనందపడుతున్నాడా? లేదు, నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడా? రోధిస్తున్నాడా? అంగలారుస్తున్నాడా? చెప్పగలమన్న సాక్షి. తలెత్తి కళ్ళు తెరిచి అందరూ నాతో మాట్లాడండి. ఒక్క నిమిషం సాక్షి చెప్పా. ప్రభా, నన్ను బట్టి దుఃఖపడట్లేదయ్యా, నన్ను బట్టి దుఃఖపడట్లేదు, నన్ను బట్టి ఆనందపడుతున్నావు. కారణం ఎక్కడ ఎప్పుడు ఎన్నడం ఉపదేశాన్ని దాటలేదయ్యా, మేరలేదయ్యా. చెప్పగలవా? చెప్పగలవా? మాట్లాడగలవా? ఒక మాట అంటే ఎందుకు పడాలండి? కానీ మాట చెప్పరా? ఒక్క మాట అంటే ఎందుకు పడాలని నీకు తెలుసు. ఎన్ని మాటలైన మౌనంలో ఉండాలని ఏసయ్య నేర్పాడు. ఆయన దూషించలేదా? ఎడమ వైపు ఉన్న శిలువ మీద తొంగ యేసు నీకు దేవుడు అంట కదయ్యా, నిన్ను కాపాడుకున్న కూడా కాపాడు. కొన్ని వీడియోలు చూస్తున్నప్పుడు ఎందుకు వచ్చేస్తుంది ఒక మాట. ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి మాట, శిలువ మీద 3 మేకులు పీక్కోలేనాడు మనుషుల్ని ఏం చేస్తారని మాట్లాడుతున్నాను. మదమెక్కి శిలువ మీద 3 మేకులు పీక్కోలేనాడు, భూమి మీద మనుషులకి ఏం చేస్తారని మదమెక్కి మాట్లాడుతున్నాను. నేనంటాను, శిలువ మీద 3 మేకులు కొట్టబడ్డాయి కాబట్టి ప్రాణాత్మదేహ శరీరం ఇంకా సజీవంగా ఆయన రాజ్యానికి చేరడానికి సిద్ధపడటానికి కాలం ఇంకా ఉంది. మనం ఉపదేశములు సువాసన లేకపోగా ఆయన ఏర్పిస్తూ ఉంటే కొందరు ఉపదేశము కొరకు ప్రాణాత్మనంగా పోయబడుతున్నారు. ఆయనకి పేరు అవసరంలా. మన చర్చ బిడ్డ, నాతో బాప్టిస్మం తీసుకున్న బిడ్డ, కొన్ని నేను దెబ్బను భరించే పుట్టినప్పటి నుంచి కొట్టని తండ్రి దెబ్బ కొడతానంటే ఎలా భరించగలి? వాళ్ళ అమ్మ, నాన్న, అన్న, వదిన అందరూ పడుతున్నారు. దేవుడు వదిలేయమంటున్నారు. ఆ చెప్పిన మాట చంపే. కారణం ఏంటి? నేను చెప్పనా? అలాంటి బిడ్డలు 10 మంది ఉంటే నేను ఎంత గొప్ప. ఉపదేశం అంటే, సువాసన అంటే తెలుసా? వాక్యం వింటమే కదా సార్, వింటమే కదా, వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నించాలి. వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నించాలి. వాక్యము కొరకు, దేవుని కొరకు ఏది కొనిపోయినా. ఇంకో మాట చెప్పదా?
ఓ జిల్లాలో ఓ పాస్టర్ గారిని చాలాసార్లు చెప్పాను, వస్త్రహీనుడిగా చేసి పాస్టర్ గారిని నడిపిస్తా, పాస్టర్ గారిని భుజం మీద ఎక్కించేస్తే రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్న తల్లి తండ్రి, నాకు నేను టెస్ట్ చేసుకున్నది ఏం తెలుసా? ఒకవేళ అదే సిచ్యువేషన్ నేనుంటే నడవలేనేమో. కానీ వస్త్రహీనులైనది ఎందుకు? పరలోక రాజ్యములు నా ప్రభుతో ఉండాలి. క్రీస్తు వాక్యం ఈ లోపలికి వెళుతున్న కొలది కఠినంగా నేను మార్చుకోవాలి. కఠినం అంటే మనుషులు ప్రేమించకుండా ఉంటాం కాదు, కఠినం అంటే ఇతరులకు వ్యతిరేకంగా ఉంటాం కాదు, కఠినం అంటే మనము లోకము అంటకుండా మనం కఠినంగా మార్చేసుకోవాలి. ఒక్క రాయి దిగిందని 2 రోజులు 3 రోజులు కుట్టినని ఆయనకు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు చర్మం చీల్చివేయబడింది. ఈట పెట్టి పొడిచి మారేశారు పక్క నుంచి. ఆయన ఏం చేయాలి? ఆయన తండ్రి మాటకు అప్పగించుకున్నాడు. మనము దేవుని మాటకు అప్పగించుకోవాలి. దేవుని మాట ప్రకారం బతకాలి. దేవుని వాక్యం ఊపిరి బతకాలి. దేవుని వాక్యం కొరకు ఊపిరి వదిలేయాలి. త్యాగం చేయాలి. ఏం చేయాలి? చేస్తావా? సువాసన అని చేస్తుంది. ఆత్మఫలములు. ఏ ఫలములు? ఏమిటి ఆత్మఫలములు? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, వినయము, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడే సువాసన వస్తుంది. ఓ తాగుబోతు భర్తని ఓ భార్య ఇట్టే మార్చేసుకోండి. మీకు తెలుసు తెలీదా? భర్త ఫుల్గా తాగి ఇంటికి వస్తేనట భార్య 12, 1 గంట 2 వరకు ఎదురు చూసేదట. ఆవిడ వచ్చారా వేడి వేడి నీళ్ళు పెట్టేదట. స్నానం చేసి వచ్చేటప్పుడు బట్టలు రెడీ చేసేదట. స్నానం చేసి వచ్చేటప్పుడు ఏమండి మీకు ఇష్టమైనది ఏమైనా చేయమంటారా? ఆమ్లెట్ ఫ్రై చేయి అంటే ఆ టైంలో భర్తకి ఇష్టమైన వంట చేసి పెట్టేదట. మంచిగా మంచం వేసేదట. కాళ్ళు తిందట. వీడికి తాగేది ఎక్కువై ఒక్కోసారి ఏమి కొట్టు కొట్టేవాడట. అయినా తెల్లారి మరలా వేసి భర్తను ప్రేమించేదట. ఇలా చూసి 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 ఒక రోజున భర్తే మారిపోయాడు. కారణం తాగుబోతు నలుగురు గురించి భార్యల గురించి మాట్లాడుకుంటారా? ఇంటికి వెళ్ళవచ్చు కదా అంటే ఇంటికి వెళ్తే నా భార్య కుల్లలు కొట్టేస్తుందా? ఇంటికి వెళ్తే నా భార్య బయటే మంట పెట్టుతుందా? ఇంటికి వెళ్తే నా భార్య వెళ్ళాల్సిన కొంపకే రాని వల్ల ఈయన చెప్పాడట, క్రైస్తవుని భార్య భర్త చెప్పాడట, నేను ఇంటికి వెళ్తే రాజు రానట. ఇది రాజువా? అవునా. ఇంటికి వెళ్తే నా భార్య నన్ను సూపర్గా చూస్తుంటారా? అప్పుడు ఇక అర్థమైందంట, ఓహో ఈ తాగుబోతు ఇంట్లో లెక్క చేయరా, మరి నా భార్య ఎందుకు అలా చేస్తుంది? కారణం ఏమిటి?
అని ఈ ముగ్గురు ఆ భార్య ఏ భర్త అయితే చెప్పాడో ఆ భర్త గల భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ చెల్లెమ్మ ఎందుకు నీకు బాధ ఎట్లేదా, కోపం రావట్లేదా, వాడు తాగొచ్చి తిడతాడు కొడతాడు చేస్తాడంటే, నా యేసయ్య పాపిని నన్ను ప్రేమించాడు, నా భర్త నేను ప్రేమించాలి. ఎవరికి వస్తుంది మనసు? ఎవరిలో ఉంది మనసు? ఎవరికి ఆ మనస్సు కలిగి క్రీస్తుకు పరిమళవాసనగా మారాలి. ఒడిస్సా రాష్ట్రంలో ఇద్దరు కుమారులు భర్తను వేళ్ళలో కాలబెట్టి తగలబెడుతున్నాడు. కోల్పోయిన భార్య కూతురు స్టిల్ ఇప్పటికీ బ్రతుకుతో క్రీస్తే ప్రభు అని బోధిస్తున్నాడు. వాళ్ళందరూ అడిగారట, నీ భర్తను తగలబెట్టారా, నీ పసిపిల్లని తగలబెట్టారు, ఆ ఊరిలో నువ్వు ఇంకా ఎందుకు క్రీస్తుని ప్రకటిస్తున్నావు, ఎందుకు ఆ ప్రజల కోసం ఉపవాసం ఉంటున్నావు, ఎందుకు ఆ ప్రజల కోసం రోధిస్తున్నావు అంటే, తాను కాలిపోతూ తన ప్రజలు వెలిగించిన వాడు యేసయ్య, నా భర్త నా పిల్లలు కాలిపోయినా మేము వెలిగించబడాలి, వారిని రక్షించాలని. ఆ సమాధి చూసినప్పుడు అలా వేదన రాదా, తనకు తోడుని తీసేశారు. తన కన్న తల్లి 9 మాసాలు ప్రాణాన్ని పణంగా పెట్టి కన్న కొడుకులు కాలి బోడు చేసిన ప్రజల దగ్గరికి వెళ్ళయ్యా, ప్రభువుని మనం ప్రేమిస్తున్నాడని చెప్పడం అంత తేలికని మాట్లాడి, అంత తేలికైన మాటేనా? ఉపదేశం అందరి సువాసన అంటే వింటమే కాదు, త్యాగానికైనా వెనకాలి. దేనికైనా వెనకాలకపో ఉంటుంది. చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఉన్నాయి, బిడ్డ నీవు ఏదో ఒకటి త్యాగం చేస్తే ప్రభు నీ కుటుంబాన్ని బాగా చేస్తాను. మోసే అనలేదా, ఈ ప్రజలతోటి మాతోటి నీవు రాకపోతే, నీవు క్షమించకపోతే జీవ గ్రంథముల నుంచి నా పేరు అనలేదా? మాట చదివినప్పుడు నాకు ఒళ్ళు చిక్కిపోయింది. కారణం ఏంటి తెలుసా? అవునా, నువ్వు రాకపోతే నేను శాపంగా మారిన పర్వాలేదు అంటున్నాడంటే, తాను నరకానికి వెళ్ళినా పర్వాలేదు కానీ ప్రజలు మాత్రము నరకానికి వెళ్ళకూడదట. ఇంత త్యాగానికైనా వెనకాడని మోసే ఒక్కసారి మాట విన్నందుకు ప్రభు పర్లకు తీసుకెళ్ళిపోయాడు. ఉపదేశం అనుకుండా మనం నిలబడుతున్నామంటే మనకేంటి అసలు, మనకేం ధైర్యం? ఆదివారం వచ్చినట్టే మందిరం లేదు, బుధవారం శుక్రవారం వచ్చినట్టే ప్రాంతం లేదు, అసలు దేవుడి సహవాసం లేదు, దేవుడి వాక్యమే లేదు. దేవుడి మాట నీ లోపల ఉన్న పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినవన్నీ నెరవేరుస్తానంటే ఉపదేశం మరి సువాసన ఉందా నీకు? మీరు ఇట్టే ఆదివారం మానేస్తారు, కానీ మీరు మానేటప్పుడు మాకు వేదన దుఃఖం.
మాట్లాడనే వద్దు, నీవు విన్ను చూపునే వద్దు. ముగిస్తున్నాను. నువ్వు దేనితో నిత్యము సువాసనగా మారుతున్నా? నీ డబ్బుతున్నా, నీ బంగారముతోనా, నీకు కలిగిన దానితోనా? కాదు కాదు బిడ్డ, నీకు ప్రతిదినము బోధించబడుతున్న దేవుని మాట ద్వారా సువాసనగా మారాలి. దేవుని మాట ద్వారా నీ క్రియలు మారిపోవాలి. దేవుని మాట ద్వారా నీ బ్రతుకు మారిపోవాలి. దేవుని మాట ద్వారా నీ ఉద్దేశం మారిపోవాలి. అలా మారగలిగినప్పుడే ఉపదేశం సువాసన. నీవే ఉపదేశంలో సువాసనగా మారకపోతే నీ భర్త ఎలా రక్షించబడతాడు? నీవే ఉపదేశంలో సువాసనగా మారకపోతే నీ పిల్లలు ఎలా రక్షించబడతారు? నీవే ఇంకా ఉపదేశాన్ని పరిపూర్ణంగా ఆ స్థాయిలో చేరకపోతే ఇతరులకి ఎలా రక్షణగా ఉంటా ఉండగలుగుతావా? ఈ జయోత్సవముతో ఊరేగించబడుతున్నారని పౌలు గారు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యొక్క విశేషమైన జ్ఞానము క్రీస్తు నిమిత్తం. ఎవరి నిమిత్తం? ఎవరి నిమిత్తమట? మనం ఎవరి నిమిత్తం ఉపదేశం అందరూ సువాసనగా మారాలి. ఉందా సువాసన? ఇద్దరు గుణమే చేసుకున్నాను. ఉందా మీ దగ్గర? దేవుని ఏడిపినటువంటి బ్రతుకుందా, ఏడిపించే బ్రతుకుందా? ఏడిపించే బ్రతుకుందా? నన్ను చేతులెత్తాను. మా దగ్గర ఏడిపించేది ఉన్నాయా? సువాసన లేదా? నన్ను చేతులెత్తాను. పోలి సువాసన ఉందన్నోడు చేతులెత్తాను. మీరు ఎవరు దేవుని సంబంధం కదా, సైతాన్ సంబంధం. దేనికి సమానం లేదండి. ఒప్పుకోవాలి ప్రభు. ఎంత నీకే నిరీక్షణ లేకపోతే, నీకే నిర్ధారణ లేకపోతే ఇతరులకి దేవుణ్ణి నమ్ముకొని ఎలా చెప్పగలుగుతావు? చెప్పగలుగుతావా? హలో, చెప్పగలుగుతావా? మాట్లాడగలుగుతావా? సంభాషణ చేయగలుగుతావా? స్టెఫెను రక్తమడుగులో చెప్పగలిగాడు. దానియేలు సింహాల నోట్లో చెప్పగలిగాడు. శత్రుఘ్న మేషకి అబెద్నెగోగు అగ్ని గుండములో కూడా ఉపదేశ సువాసన వెదజల్లగలిగారు. కానీ డబ్బు కోసం అని అసలు పిల్లలు ఇరువురు దేవుని ఉపదేశాన్ని అంటే సిలువ వేసేసారు. దావీదు చేసిన ఒక్క పొరపాటికి తన పిల్లలు తన మీద ఇతని కింద తయారైపోయారు. ఇంట్లో పాపం జరుగుతుందా? నీ ఇంట్లో రకరకాలు జరుగుతున్నాయా? దాని పరిణామ పరిస్థితి నీ మీదకు, నీ పిల్లల మీదకు రాకుండా ఉండాలంటే నీవు అడ్డుపడాలి. ప్రార్థన చేయాలి. ఉపవాసాన్ని అందరి చేతులు అందుకే భక్తులు మాట్లాడాడు. నేనేమై ఉన్నాను అది ప్రభు దైవాన్ని. మనం ఏమై ఉన్నాము? దేవుని రాజ్యమై ఉన్నాం. మనం ఏమై ఉన్నాము? దేవుని పోలికై ఉన్నాం. మనం ఏమై ఉన్నాము? దేవుని సాక్షాత్మైన బ్రతుకులై ఉన్నాం. మనం ఏమై ఉన్నాము? దేవుని రాజ్యమై ఉన్నాం. మనం ఏమై ఉన్నాము? దేవుని శిష్యులమై. ఏంటి మన పరిస్థితి? ఒకవేళ ఇప్పుడే ఇదే క్షణంలో యేసు రాకడ జరిగితే, యేసు రాకడ జరిగితే నువ్వు ఎత్తబడతావా? నువ్వు వెళ్ళిపోతావా? ఆయనతో ఉంటావా? విడవబడ్డము బహుఘోరం. మోకరించండి, ఇక్కడ మూసుకుంటే చేతులు ఎత్తండి.
ఉపదేశమందలి సువాసన, ఉపదేశమందలి సువాసన మనము సువాసన